నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని కెరీర్ గా ఎంచుకోవచ్చా లేదా, అదేవిధంగా గీతానంద్ గారి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెటప్ గురించి మరియు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఉండే అడ్వాన్స్డ్ టెక్నికల్ టిప్స్ గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గీతానంద్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను విష్ణు గారు, ఎలా ఉన్నారు మీరు? ఎస్ నేను బాగున్నాను. అయితే దాదాపు 2 నెలలు అయింది మనం ఇద్దరం కూర్చొని అంతకుముందు చేసిన వీడియోస్. అయితే ఆ ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్కువగా కూడా ఈ స్టాక్ మార్కెట్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్లో ఎలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, సో ఇలాంటి రకాల టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే మనం ప్రీవియస్గా చేసిన ఆ వీడియోస్లో చాలామంది కింద కామెంట్స్ రూపంలో వాళ్ళ యొక్క క్వశ్చన్స్ని ఇచ్చారు మనకి. స్టాక్ మార్కెట్లో ఈ ట్రేడింగ్ని కెరీర్గా ఎంచుకోవచ్చా, సో కెరీర్గా ఎంచుకుంటే మనం సేఫ్ జోన్లో ఉండొచ్చా లేదా అనే ప్రశ్న చాలామంది కంటిన్యూస్గా అడుగుతున్నారు. సో దీని గురించి మా ప్రేక్షకులకి క్రిస్టల్ క్లియర్గా తెలియజేయగలరు? ఇప్పుడు యాక్చువల్గా ట్రేడింగ్ అనేది కెరీరేనండి. ట్రేడింగ్ ఆర్ ఫండ్ మేనేజింగ్ ఏదైనానండి దాన్ని మనం కెరీరే అనుకోవాలి. సో అయితే ఇది అందరికీ సూట్ అవుతుందా లేదా అనేది కొన్ని పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అవి ఎలా అంటే రిస్క్ అపటైట్, అంటే ఎంత రిస్క్ మనం తీసుకోగలము అనే దాని మీద అది ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. సో ప్రపంచంలో ఉన్న మిగతా వ్యాపారాలకి ఈ వ్యాపారానికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, వేరే వ్యాపారంలో మీరు డబ్బు పెట్టి ఒక వస్తువు కొనడమో లేకపోతే ఇంకొక సేవ చేయడమో ఏదో, అంటే ఒక సర్వీస్ చేయడం ఏదో ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదు. మీకు ఏది ఒక వస్తు రూపంలో తిరిగి రాదు. సో ఇక్కడ మీరు మనీ పెడితేనే మనీ వస్తుంది, పోతే మీ మనీ డైరెక్ట్ గా పోతుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ అనమాట రెండు కూడా. సో అందువల్ల ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్రపంచంలో ఎంత పెద్ద ట్రేడర్ అయినా, ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా తను తీసుకునేటువంటి నిర్ణయాలు అన్ని కూడా సక్సెస్ కావు. 100 నిర్ణయాలు తీసుకుంటే 40 నుంచి 45 నిర్ణయాలు మాత్రమే సక్సెస్ అవుతాయి. దీనికే ర్యాండమ్ వాక్ అని పేరు. సో ఎందుకు ర్యాండమ్ వాక్ స్టాక్ మార్కెట్ అంటారంటే, ఆ పేరు ఎలా వచ్చిందంటే, మనం తాగుబోతూ, అంటే ఒక తాగిన వ్యక్తి నడిచేటప్పుడు ఎలా నడుస్తాడో ఇలా ఇలా ముందుకు వెనక్కి అడుగులు తడబడుతూ నడుస్తాడు. స్టాక్ మార్కెట్ కూడా అలానే నడుస్తుంది. సో అతను ఎలా నడుస్తాడు అనేది మనం ప్రిడిక్ట్ చేయగలమా? ఉన్నట్టుండి పడిపోతాడు, లేస్తాడు, 4 అడుగులు ముందుకు వెళ్తాడు, 2 అడుగులు వెనక్కి వస్తాడు, వీధి చివరికి వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. ఈ ర్యాండమ్ ఎలా అయితే ర్యాండమ్నెస్ ఉంటుందో మార్కెట్ లో కూడా అలాంటి ర్యాండమ్ వాక్ ఉంటుంది. సో ఇవి హెవీ ఫ్లక్చువేషన్స్ కారణం అవుతాయి. మనం తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే దీన్ని సరిగ్గా ఈ రిస్క్ రివార్డ్ రేషియో వీటి గురించి పూర్తిగా తెలుసుకుని, సో ఎంత రిస్క్ పెడుతున్నాం, ఎంత రివార్డ్ తీసుకుంటున్నాం, ఇలాంటి కొన్ని అంశాల మీద పట్టు సంపాదిస్తేనే మార్కెట్లో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. సో నేను మార్కెట్లోకి వచ్చే ముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అక్కడి నుంచి నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉండింది. తర్వాత నేను రకరకాల ప్రయోగాలు చేశాను. లాస్ట్కి స్టాక్ మార్కెట్లో 2013లో వచ్చి సెటిల్ అయ్యాను. నాకు ఈ మధ్య కూడా రీసెంట్ ఫెయిల్యూర్ కూడా ఎస్ బ్యాంక్. నా దగ్గర స్టిల్ హోల్డింగ్ ఉంది, మా మెసెస్ అకౌంట్ లో స్టిల్ హోల్డింగ్ ఉంది ఎస్ బ్యాంక్ స్టాక్. నా క్లయింట్స్ దగ్గర స్టిల్ ఉంది. దారుణంగా పడిపోయినటువంటి స్టాక్. సో స్టాప్ లాస్, నేను మామూలుగా స్టాప్ లాస్ పెట్టి తీసేస్తాం, కానీ ఆ స్టాక్ మీద ఎందుకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చింది. సో ఈ స్టాక్ మళ్ళీ తిరిగి పెరుగుతుందేమో అని హోల్డ్ చేసాం. 2-3 రోజులు వెళ్ళిపోయింది కిందకి. తర్వాత ఆ స్టాక్ ఇక ఏం చేసినా వేస్ట్. ఆ స్టాక్ అలానే పెట్టుకున్నాం, అంటే అమ్మినా ఏం రాదు దాంట్లో. సో అట్లా అది ఫెయిల్యూర్. జెట్ ఎయిర్వేస్ ఒక స్టాక్, అది నేను కొన్న తర్వాత ఈ 2 స్టాకులు కూడా డబుల్ పైన దాటి కిందకు వచ్చినటువంటి స్టాక్స్. సో ఆ స్టాక్ విషయంలో కూడా మా నిర్ణయం అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. సో నేను 100 నిర్ణయాలు తీసుకుంటే దానిలో 45 నుంచి 50 క్లిక్ అవుతాయి. సో 55 కన్నా క్లిక్ అయ్యంటే ఇక అది అద్భుతమైనటువంటి పీరియడ్. మిగతా 45 పోతాయి. సో ఇందులో ఎలా ఉంటుందంటే సక్సెస్ స్లోగా వస్తుంది, ఫెయిల్యూర్ ముందు వస్తుంది. సో ఫెయిల్ అయిపోయే స్టాక్స్ ఏంటంటే ముందుగా వచ్చేసి ఫెయిల్ అయిపోతాయి. సో సక్సెస్ స్లోగా ఉంటాయి అనమాట, గ్రాడ్యువల్ గా పెరుగుతాయి అనమాట. సో నేను పోర్ట్ఫోలియోలో లాభం అని చెప్తే అదేదో మొత్తం కంప్లీట్ నేను వేసిన అన్ని స్టాకులు లాభం అని కాదు. 10 స్టాకులు తీసుకుంటే 5 నుంచి 6 క్లిక్ అయి ఉంటాయి, మిగతావి ఫ్లాప్ అయి ఉంటాయి. సో అటర్ ఫ్లాప్ అయి ఉంటాయి అవి, ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ నిర్ణయాలు ఎప్పుడైతే కరెక్ట్ కావో అవి సైకలాజికల్ గా మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో యాజ్ అన్ ఇన్వెస్టర్, యాజ్ అ ట్రేడింగ్ వచ్చేసరికి ఇది ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇన్వెస్టర్ కన్నా ఏంటంటే, ఇప్పుడు నాకు ఎస్ బ్యాంక్ స్టాక్ ఉంది, ఓ 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత నా పిల్లల కన్నా అట్లీస్ట్ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని ఒక స్టాక్ నేను బాగా కొన్నాను. అంటే కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన కొత్తల్లో ఆ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, విజయ్ మాల్యా అసలు ఎక్కడికో వెళ్ళిపోద్దని విపరీతంగా కొన్నాను స్టాక్. మార్కెట్ లోంచి డీలిస్ట్ అయిపోయింది. అది కూడా జరగచ్చు. ఈ రిస్క్ ఏదైతే ఉందో ఈ రిస్క్ ని రివార్డ్ ని, అంటే మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయగలిగితేనే యాజ్ అన్ ఇన్వెస్టర్ కొనసాగలుగుతాం. అదే ట్రేడింగ్ విషయానికి వచ్చింది అనుకోండి, ఒక్క రోజులోనే క్యాపిటల్ మీకు వెళ్ళిపోయింది, లాస్ బుక్డ్ ఈజ్ లాస్ అంతే, అంటే బుక్ లాస్ అంతే. ఇప్పుడు ఇంకా నాకు ఎస్ బ్యాంక్ లో చెప్పాలంటే నోషనల్ లాస్ పేపర్ మీద కనబడుతుంది, రేపు తిరిగి వచ్చే అవకాశం ఉండొచ్చు,
కానీ ఇక్కడ ఒక రోజు ఇంట్రాడేలో కానీ లేదా ఒక వారానికో 10 రోజులకో మనం పొజిషన్ తీసుకుని ట్రేడింగ్ చేస్తే ఒక్కసారి క్లోజ్ చేసామంటే లాస్ బుక్డ్ అండి. సో ఈ లాస్ బుక్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సైకలాజికల్ గా నైట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రోజు పెద్ద లాస్ తీసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు చేస్తున్నాం అనే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇంత రిస్క్ తో కూడుకున్నటువంటి ఫీల్డ్ కాబట్టి అందరికీ సెట్ కాదు. సో కొందరికే సెట్ అవుతుంది. ఇన్వెస్టింగ్ విషయానికి వస్తే అందరూ చేయొచ్చు, ఎందుకంటే వేరే పనులు ఉంటాయి, వేరే పనులు చేసుకుంటూ మనం రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించుకుంటూ ఇన్వెస్టింగ్ అనేది అడిషనల్ ఆదాయం కోసం చేస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ వ్యూలో పోతున్నప్పుడు డెఫినెట్ గా ఒక మంచి స్టాక్ లో 10-20 తీసుకుంటే దాంట్లో సగం ఫెయిల్ అయినా మిగతా సగం డబుల్. ఇప్పుడు మనం 100 రూపాయలు అన్ని స్టాకుల మీద పెట్టామంటే ఈ 100 మాక్సిమం 0 అవుద్ది. కానీ పెట్టిన 100 పెరిగే స్టాకులు ఏదైతే ఉంటుందో అది 250కి వెళ్ళొచ్చు, 350కి వెళ్ళొచ్చు, 450కి వెళ్ళొచ్చు. సో అక్కడ మనకి బెనిఫిట్ అవుతుందే తప్ప ఇక్కడ మిగతా అంశాలు అయిపోయి నేను 100% ప్రిడిక్ట్ చేసేస్తాను అని అనుకోవడం అనేది వర్కౌట్ అయ్యే విషయం కాదు సార్. సో ఇంత రిస్క్ ఉండి ఇంత అప్ అండ్ డౌన్స్ ఉండే కెరియర్ ని ఎంచుకోవడమా లేదా అనేది ఎలా తీసుకోవాలి అంటే, సో దీనికి ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. సో రెండోది ఏంటంటే దీని గురించి ఇన్ అండ్ అవుట్స్ కంప్లీట్ గా తెలిసి ఉండాలి, రిస్క్ రివార్డ్. దాంతో పాటు చేయాల్సిందంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒక్కొక్కలాగా దీనికి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెల్ సెటిల్డ్ అనుకోండి, మా ఫ్యామిలీ బాగా డబ్బు ఉంది, నేను ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అనుకోండి, నాకు ఒక 25 నుంచి 30 వయసు అనుకోండి, ఎస్ ఐ కెన్ టేక్ ఇట్ ఎస్ ఎ కెరియర్. అలా కాకుండా కుటుంబమే నా మీద ఆధారపడి సాయంత్రానికి నేను నా ఫ్యామిలీని ఫీడ్ చేయాలా అనుకున్నప్పుడు డైరెక్ట్ గా దీన్ని కెరీర్ గా ఎంచుకుంటే మీరు నష్టపోవడానికి లేదా పూర్తిగా కెరీర్ లో ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది, చాలా అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి. సో మనం వర్క్ చేయకుండా డైరెక్ట్ గా ట్రేడింగ్ మీదే చేస్తే వచ్చే రెవెన్యూ కాకుండా మన ఫ్యామిలీ నడుస్తుందా లేదా, సో ఆ స్కోప్ ఉంటే చేయొచ్చు. ఇప్పుడు మా మిసెస్ వర్కింగ్ అనుకోండి, తన వల్ల ఫ్యామిలీ ఫీడ్ అవుతుంది అనుకుంటే నేను దీనిలో ట్రై చేయొచ్చు. సో నేనే ఫీడ్ చేసే పని అయితే మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్టర్ గా కొనసాగండి, తర్వాత పార్ట్ టైం ట్రేడర్ గా కొనసాగండి. ఫైనల్ గా మీకు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీకు రిజల్ట్స్ చూసుకోండి, క్లారిటీ వస్తుంది. రెండోది ఏంటంటే ఒక 5 లక్షల క్యాపిటల్ తోనో 3 లక్షల క్యాపిటల్ తోనో నేను నెలకు 2 లక్షలు సంపాదిస్తాను, 1 లక్ష సంపాదిస్తాను అని అనుకోవడం ఇందులో సాధ్యపడదండి. రావచ్చు కొన్నిసార్లు జాక్పాట్స్ తగలొచ్చు. నేను కూడా ఒక రోజులో 7 లక్షలు సంపాదించిన రోజులు ఉన్నాయి, 1 లక్ష పోగొట్టిన రోజులు ఉన్నాయి. ఓవరాల్ గా సంవత్సరం తర్వాత ఎంత ఉంటుంది అకౌంట్ లో ప్రాఫిట్ అంటే 3% కనుక పర్ మంత్ అంటే 36% పర్ యానం కనుక వస్తే దట్ ఈస్ అల్టిమేట్ రిజల్ట్ అండి. సో అంత తక్కువ కోసం మనం ట్రేడింగ్ చేయాలా సార్ అంటే ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పోయేటప్పుడు అందరూ చెప్తారు 9th వండర్ అది మీకు పవర్ ఆఫ్ క్యూములేషన్ అనేసి చెప్పుకుంటారు. సో ఆ క్యూములేషన్ వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత మనం బాగా సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది తప్ప 1 సంవత్సరంలో 100% 200% వస్తాయి. అవి ఫ్లూక్ ఇయర్స్, కొన్ని ఇయర్స్ లోనే వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు 2020లో ఇన్వెస్టింగ్ చేసి ఏ స్టాక్ ఎత్తుకున్నా కూడా 100%, 110%, 120% పెరిగిపోయింది. దీన్ని బెంచ్ మార్క్ గా నేను పెట్టుకొని ప్రతి సంవత్సరం నేను ఇలా సంపాదించేస్తాను, ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకున్నానంటే 10 లక్షలు వచ్చేస్తుంది, దానిలో 6 లక్షలు ఇంటికి ఖర్చు పెట్టుకొని 14 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అని వెళ్ళామంటే మాత్రం దెబ్బ పడుతుంది. రెండోది ఏంటంటే ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఇంటి రెంట్కి, ఇంట్లో ఖర్చులకి డబ్బులు సంపాదించాలనే ప్రెషర్ ఉన్నప్పుడు మనం ఈ ఒక్కొక్క నెల లాస్ వస్తుంది. ఆ నెల ఏం చేస్తాం, ఏం చేయలేం. కాబట్టి మార్కెట్ మీద ప్రెషర్ పెడతాం. ఆ మార్కెట్ మీద పెట్టే ఒత్తిడి ఏం చేస్తా అంటే మరింత నష్టాలకి దారి తీసేటట్టు చేస్తుంది. కాబట్టి ట్రేడింగ్ కెరియర్ గా ఎంచుకోవాలి అంటే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. లేదా సార్ నాకు 2 చేసే అవకాశం ఉంది అంటే మార్నింగ్ పూట మీరు ట్రేడింగ్ చేసుకోండి, మధ్యాహ్నం నుంచి మీరు జాబ్ చేయండి, సాయంత్రం నుంచి నైట్ జాబ్స్ ఏమైనా దొరికితే చేయండి, రెండింటిని కెరీర్ గా తీసుకోండి. ఆల్రెడీ వెల్ ఆఫ్ ఉన్న గురించి నేను మాట్లాడలేదు. ఫైనాన్షియల్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఫాదర్ సపోర్ట్ చేస్తాడు, మదర్ సపోర్ట్ చేస్తారు, వైఫ్ సపోర్ట్ చేస్తుంది, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు, నాలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో నేను కెరియర్ లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాగా ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే ఒత్తిడి. 1వ తారీఖు వస్తే ఇంటి రెంట్ కట్టాలి, ఆఫీస్ రెంట్ కట్టాలి, ఎన్ని ఉంటాయి, ప్రతి నెల ఖచ్చితంగా లాభమే తీసుకోవాలి అనే టార్గెట్ ఉంటుంది. అది సాధ్యపడదు. 3 నెలల తర్వాత కూడా నష్టం ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. 4వ నెలలో ఈ 3 నెలల నష్టాలు కవర్ అయ్యి కొంచెం ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మార్కెట్ కి టైం ఇవ్వాలి. ఇక్కడ 2 వర్క్ అవుతాయండి. ఒకటి పేషెన్స్, 2 డిసిప్లిన్. సో ఈ 2 ఖచ్చితంగా 100% ఉంటాయా అంటే ఉండవు. ఎట్లాంటి వాడికైనా అసహనం వచ్చేస్తుంది, ఎలాంటి వాడైనా క్రమశిక్షణ తప్పుతాడు. 100% క్రమశిక్షణ కనుక పాటించగలిగే పని అయితే హీ విల్ బి బికమ్ ఏ సూపర్ స్టార్. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, నాలాంటి సామాన్యుడి గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇందాక ఎస్ బ్యాంక్ సంగతి చెప్పాను, పడుతుంది ఎమోషనల్ అటాచ్మెంట్, పెట్టుకున్నాను, డిసిప్లిన్ తప్పాను కదా నేను, నా దగ్గర అది నష్టానికి కారణమైంది కదా. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మాన్యువల్ ఎర్రర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఒత్తిడి ఉంటుందండి దీంట్లో. అందుకని అందరికీ కూడా సెట్ కాదు. సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు
దీనిలో పెట్టిన పెట్టుబడి ఏదైతే ఆ పెట్టుబడి కొంత నష్టమైనా కూడా పర్సనల్ గా ఇంపాక్ట్ కాని వాళ్ళు అలాంటి వాళ్ళు ట్రేడింగ్ కెరియర్ గా దీన్ని ఎంచుకోవచ్చు. నేను చెప్పేది ఆల్టర్నేటివ్ ఇన్కమ్. మీరు నైట్ అయినా జాబ్ చేయండి, ఫ్యామిలీ అయినా జాబ్ చేయండి, ఆల్రెడీ ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఉండేవ్వండి. అలా తీసుకున్నప్పుడు మీరు సస్టైన్ అవుతారు. దీంతో పాటు ఇంకో సజెషన్ ఇస్తాను. ఒకవేళ సార్ నేను ఇప్పుడే బీకామ్ చదువుతున్నాను, BA చదువుతున్నాను, లేకపోతే ఏదో ఇంజనీరింగ్ చదువుతున్నాను, నాకు ఇదే కెరీర్ అనుకుంటున్నాను అంటే గో అండ్ జాయిన్ ఇన్ ఏ ట్రేడింగ్ ఫర్మ్. అంటే ఇప్పుడు బ్రోకింగ్ హౌస్లు ఇన్ని ఉన్నాయి కదా, సబ్ బ్రోకింగ్ హౌస్లు ఉన్నాయి కదా, అక్కడ జాయిన్ కండి. అక్కడ జాయిన్ అయ్యి ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మీరు నలిగితే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. సో తర్వాత ఆల్టర్నేట్ గా దాని నుంచి ఇంకో బిజినెస్ కూడా మీరు చేయొచ్చు, మీరు బ్రోకింగ్ చేయొచ్చు. సో బ్రోకింగ్ రెవెన్యూ వస్తుంటుంది, మీరు ట్రేడింగ్ కెరియర్ గా ఎంచుకోవచ్చు. సో 10 మంది ఫండ్స్ కలెక్ట్ చేసి అంటే మీరు కలెక్ట్ చేస్తే నేరం అవుతుంది. సో 10 మంది ఫండ్స్ మీద ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుంది. సో అర్థమైనప్పుడు ఏంటంటే ఓకే ఇది మనం ఇలా చేస్తే అవుతుంది, ఇలా చేస్తే కాదు అనేది పూర్తిగా నాలెడ్జ్ వచ్చిన తర్వాతే దీన్ని పూర్తి కెరియర్ కింద ఎంచుకోవాలి. సో నేను పడ్డ ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డామండి దీంట్లో. సో ఎందుకంటే మాకు గైడ్ చేసేవాళ్ళు స్టార్టింగ్ లో లేరు. సో నేను మొదటి 3-4 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాను దీంట్లో. అయితే ప్రతిరోజు ఒక ఆశ. ఎట్లా ఉంటుందంటే ప్రతి గురువారం అప్పుడు మనకేంటంటే మంత్లీ ఎక్స్పైరీస్ ఉండేది. ప్రతి మంత్లీ ఎక్స్పైరీ వచ్చినప్పుడు ఈ రోజు ఆప్షన్ లో ₹50 అయిపోద్దేమో, జాక్ పాట్ తగులుతుందేమో, ఈ మైండ్ సెట్ ఉండేది. ఆ మైండ్ సెట్ పోయి దీంట్లో కన్సిస్టెంట్ ఇన్కమ్ కోసం ఇలా చేయొచ్చు అని తెలుసుకోవడానికి, దీంట్లో ఖచ్చితంగా నేను ఎంత పెద్ద తోపైనా 50 నుంచి 55% నేను తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అవుతాయి అని అర్థం చేసుకోవడానికి వీటికి చాలా టైం పట్టింది. సో ఈ టైం అనేది మీరు కూడా తీసుకోగల పరిస్థితుల్లోకి వస్తేనే ట్రేడింగ్ ని కెరియర్ గా ఎంచుకోవాలి. లేకపోతే ట్రేడింగ్ అనే దాన్ని కెరియర్ గా ఎంచుకోకుండా ఇన్వెస్టింగే ఉత్తమమైనటువంటి మార్గం. సో ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయొచ్చు. మీరు ఉద్యోగం చేసుకుంటా మీ దగ్గర వచ్చే డబ్బుల్లో 50,000, 20,000, 30,000 సిప్ రూపంలోనో, లేకపోతే లాట్ గా ఉన్నప్పుడు లాట్ గా, లేకపోతే పర్ మంత్ 5,000, 10,000 ఉన్నప్పుడు అది చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు. అసలు ఏ జాబ్ చేయకుండా నాకు ఇదే జాబ్ కావాలి అనుకుంటే మాత్రం ఇన్ని రిస్కులు ఉన్నాయి ఈ ఫీల్డ్ లో. సో ఆ రిస్కులు తట్టుకొని నిలబడగలిగితేనే రండి. దాంతోపాటు నాలెడ్జ్ అనేది ఎప్పటికప్పుడు పెంచుకోవాలి దీంట్లో. సో టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి, స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి, వాటి పెర్ఫార్మెన్స్ తెలిసి ఉండాలి, వాటి మాక్సిమం ఫెయిల్ అయితే ఎక్కడ దాకా వెళ్తాయి, మన క్యాపిటల్ ఎంత వెళ్ళిపోతుంది, డ్రాడౌన్ ఎన్ని రోజుల తర్వాత ఈ స్ట్రాటజీ తిరిగి కోలుకుంటుంది, ఇలా ప్రతి దాని మీద ఒక గ్రిప్ ఉండాలి. మన దగ్గర కొన్ని స్ట్రాటజీస్ ఉండాలి, అవి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు డేటా మీద టెస్ట్ చేసి ఉండాలి, అవి ప్రతి సంవత్సరం లాభం ఇచ్చి ఉండాలి. అలాంటి స్ట్రాటజీస్ దొరికినప్పుడే మార్కెట్ లోకి ఫుల్ టైం ట్రేడర్ గా ఎంటర్ కావాలి. దాంతో పాటు చిన్న క్యాపిటల్ తో దయచేసి ట్రేడింగ్ లోకి దిక్కండి. F&Oలో 2 లక్షలు 3 లక్షలు క్యాపిటల్ పెట్టుకుని వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని 100 మందిని చూశాను నేను. సో నాకు కూడా 2 లక్షలు 3 లక్షలు పెట్టుకున్నప్పుడు ఎగిరిపోయేది క్యాపిటల్. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే స్టేబుల్ అవడానికి కారణం ఏంటంటే కొంచెం క్యాపిటల్ సైజ్ పెంచుకోవడం, సో అదర్ ఇన్కమ్ సోర్సెస్ స్టార్టింగ్ లో హెల్ప్ చేయడం, ఇప్పుడు అది ఫుల్ టైం కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది పరిస్థితి అండి. సో ట్రేడింగ్ కెరియర్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్ లో. అవి తట్టుకోలేని వాళ్ళు దయచేసి రావద్దు, ఇన్వెస్టర్ గా ఉండండి. అవి తట్టుకోవడానికి మీకు సర్కస్ చేసేవాడు పైన ఎలా అయితే ఎగురుతున్న కింద వల కట్టుకుంటాడో, మీకు ఆ వల రూపంలో ఏదో ఇంట్లోంచన్నా సపోర్ట్, డబ్బు అన్నా ఉండాలి, మనకు జాబ్ అన్నా ఉండాలి, వేరే జాబ్ అన్నా ఉండాలి, నైట్ జాబ్ అన్నా, అప్పుడే ట్రేడింగ్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒకటి లేదా అంతకంటే మనకు ఒక 2-3 ఆదాయ మార్గాలు ఉండి ఫైనాన్షియల్ గా మనం వెల్ సెటిల్డ్ అయి ఉంటే మాత్రం దీంట్లో కొంచెం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని దీన్నే జీవితంగా మలుచుకొని దీన్నే ట్రేడింగ్ నే కెరీర్ గా మలుచుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది అంటారు. సో అదేనండి అంటారు, మొదటి 3 సంవత్సరాలు ఇబ్బంది ఉంటుంది. సో ఇందులో ఎలా ఉంటుందంటే, నేను ట్రేడర్స్ లో సీనియర్ ట్రేడర్స్ అని అంటాం కదా, వాళ్ళు మొదటి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సఫర్ అయిన తర్వాతే సీనియర్ ట్రేడర్ అవుతారు. సో స్టార్టింగ్ లోనే హిట్ కొట్టడం అనేది అందరికీ సాధ్యం కాదు. సో నేను ఎక్స్ట్రాడనరీ క్యాండిడేట్స్ గురించి మాట్లాడలేదు, నేను నాలాంటి సామాన్యులు ఆర్డినరీ క్యాండిడేట్స్ గురించే మాట్లాడుతున్నాను. సో మనకి 3-4 సంవత్సరాలు టెస్టింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ 3-4 సంవత్సరాలు కుటుంబం ఆకలితో ఉండకూడదు, మనం ఆకలితో పడుకోకూడదు. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఈ ఒత్తిడిని తీసుకొచ్చి మీరు ట్రేడింగ్ లో పెట్టేస్తారు, మీ రూల్స్ ఏవి ఫాలో గారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 లక్షలు ఉంటే ట్రేడ్కి 5,000 నష్టపోవాలి. ఇప్పుడు ఈ మంత్ ఆల్రెడీ లాస్ లో ఉన్నాం, ఇది కవర్ చేయాలి, ఇంటి ఖర్చులన్నీ పోవాలనుకుంటే ఏం చేస్తానంటే 5,000 నష్టానికి దిగను. ఈ పోతే పోయింది 50,000, జాక్ పాట్ తగిలితే పోతే 50,000, వస్తే 2 లక్షలు, ఈ టైప్ లో దిగుతాం. దిగినప్పుడు అది ఇంకా లాస్ ఇస్తుంది అన్నమాట. మార్కెట్ అనేది టెస్ట్ చేసినంతగా మనిషిని విధి పరీక్షిస్తుంది అంటారు కదా, అంతకంటే ఘోరంగా పరీక్షిస్తుందండి మార్కెట్. చాలా సహనం ఉండాలి దీనికి. సో ఓవరాల్ గా సహనం ఉండాలి. అదే కాకుండా ఇన్కమ్ సోర్సెస్ కూడా మనకి ఒకటి లేదా 2 ఇన్కమ్ సోర్సెస్ ఉంటే అలాంటప్పుడు మనం ఒకవేళ నష్టపోయిన ఏదైనా సేఫ్ జోన్ లో ఉండొచ్చు. సో దీన్నే జీవితంగా భావించి దీన్నే కెరీర్ గా భావిస్తే మాత్రం ఇబ్బందులు తప్ప ఉంటారు. అదేనండి, ఇబ్బందులు తప్పవు. సో అంటే నేను చెప్పేది అందరికీ సూట్ కాదు. ఇవన్నీ ఉంటే మళ్ళీ చేయొచ్చు, మనం చెప్పినవన్నీ ఉంటే కెరీర్ గా ఎంచుకోవచ్చు.
ఏది ఆ ఇన్కమ్ సోర్స్ కానీ లేదా స్ట్రాటజీస్ కానీ, చేతిలో ఒక స్ట్రాటజీ పట్టుకోవాలి, దాన్ని టెస్ట్ చేయాలి, ఒక 3 ఏళ్ల పాటు ఓపిక్ గా చేయాలి. ఒక 3 ఏళ్ల పాటు మీ అకౌంట్ కనుక పాజిటివ్ లో ఉంటే 4వ సంవత్సరం మానేయండి, ధైర్యంగా దిగండి, ట్రేడింగ్ లోకి మీరు క్లిక్ అవుతారు. సో మొదటి 2-3 సంవత్సరాలు మనం నష్టాల్లో ఉన్నాం అనుకోండి, లాభం వచ్చేంత వరకు వెయిట్ చేయండి ట్రేడర్ గా మారాలనుకుంటే. ఇన్వెస్టర్ పని సులభం అండి, ట్రేడర్ అనేది ఫుల్ టైం జాబ్ లాంటిదండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా, నాకు ఇప్పుడు పొజిషన్ ఉంది, వెనక చార్ట్ మీద ఉంటుంది దృష్టి, అది ఏమవుతుంది ఏందని కదలలేనటువంటి పరిస్థితి ఉంటుంది మార్నింగ్ 9 to 3:30. సో వేరే ఏ పనులు పెట్టుకోలేము మనం.